ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జక్కారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. మనం మన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒక కేసీఆరే కాదు, దేశం మొత్తంలో ప్రధానమంత్రి గారి మోడీ గారి యొక్క నిర్ణయము, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో మన రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. ఇంకా మీరు డౌట్స్ అడగండి, మేము ఎందుకంటే ఈరోజు ఒక మాట ఏం చెప్తున్నామంటే, నా మాట ఏనండి, కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఈరోజు 14 నెలల తర్వాత చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగిన వల్ల ప్రతిపక్ష నాయకుడు రండి 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 అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు, అసెంబ్లీకి ఎప్పుడు పోవాలి, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలనే ఆతృత ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. ఇక్కడ రివర్స్ నడుస్తుంది. అసెంబ్లీ స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని అడగాల్సి వస్తున్న పరిస్థితి ఉల్టా తిరుగుతుంది. ఇక్కడ ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతాడు, ఎక్కడన్నా స్పీకర్ కూడా అడుగుతున్నాడు. మన స్పీకర్ గారు కూడా మొన్న ప్రసాద్ గారు కూడా ఏదో ప్రెస్ నోట్ ఇచ్చి నేను కేసీఆర్ గారికి అసెంబ్లీకి రండి సార్ అని అడిగినా అని చెప్పి, అసలు ఎక్కడన్నా కేసీఆర్ గారు మీరు ఇంత అనుభవజ్ఞులు, సీనియర్, మీరు ముఖ్యమంత్రి 10 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు? అసలు ప్రతిపక్ష నాయకుడు అడగాలి ఏమని, రూలింగ్ పార్టీకి మీరు అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ ఎప్పుడు పెడతారు అని చెప్పి కేసీఆర్ అడగాలి. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ప్రభుత్వం పెట్టుకుంటూ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి చర్చిద్దామని ఉల్టా పరిస్థితి మేమే అడిగే పరిస్థితికి ఉన్నది ఇప్పుడు ఈరోజు. ఇది ప్రజలు చూస్తున్నారు కదా. ఇదైతే నువ్వా ఫామ్ హౌస్, సారీ మీరు ఫామ్ హౌస్, మీ ఇల్లు ఫామ్ హౌస్, మీరు ఇంట్లోకించి బయటికి రారు. ఓకే, నేను ఫామ్ హౌస్ పక్కకు పెట్టేయండి. ఇక మీరు ఇంట్లోకించి బయటికి రారు, మీరు ఎవరు వచ్చినా మీ ఇంటికాడికి రావాలి అంటే ఇప్పుడు అసెంబ్లీకి మీరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, లేదు ఈ అసెంబ్లీనే మళ్ళీ ఆయన ఇంటికి తీసుకుపోవాలా, లేకపోతే అట్లేమన్నా ఉందా చెప్పండి. కేసీఆర్ నేను ఏమడుగుతున్నా అంటే, మీరు అసెంబ్లీకి మా ముఖ్యమంత్రి తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పదే ప్రజలకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడినట్టు చర్చిద్దాము, లోటుపాట్లుంటే సవరణ చేస్తామని పదే కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, ఒక సందర్భంలో స్పీకర్ గారు కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన సందర్భంలో కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ లీడర్గా మరి అసెంబ్లీకి వచ్చి అడిగే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదే. నువ్వు ఇంట్లో కూర్చొనే మాట్లాడతావు అంటే ఇప్పుడు నీకు అసెంబ్లీకి వచ్చే అంటే ముఖ్యమంత్రికి ఉంటే అసెంబ్లీకి వస్తావు, అపోజిషన్ పార్టీకి ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీకి రావా అంటే ఇంటికాడనే కూర్చుంటావు. అసెంబ్లీ ఉల్టా నీకే మరి మేమే రావాలి అడిగి. ఏది చెప్తాను నేను, దయచేసి నేను ఏమంటున్నా అంటే ఆయన ఏమేమన్నాడో మీరు ఒక్కొక్కటి అడగండి. ఆయన కొడతాడా, ఏం కొడతావు, ఆయన ఏమని కొడతాడు? కేసీఆర్ గారు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళని, నువ్వు దెబ్బ అడగు. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు మాటల్లో ఉన్నంత చాతుర్యము, ఆయన బలం, బలం, మనకు శక్తి చేతులలో లేదు, ఆయనకు నోట్లోనే ఉన్నది బలం అంతా. ఆయనకు కేసీఆర్కి మాటలలో ఉన్నంత బలము ఆయన చేతులలో లేదు. వినండి, మేము కాంగ్రెస్ ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, క్యాబినెట్ మినిస్టర్లు గుఫ్ఫమని గాలి ఊతే గాలి కొట్టుకపోతాడు ఆయన. కేసీఆర్ గాలికి కాంగ్రెస్ కార్యకర్తలు మా ముఖ్యమంత్రి వాళ్ళకు గాలి కోపం వచ్చి ఊపిరి ఉఫ్ అన్నారనుకో ఆ గాలిగా కొట్టుకపోతాడు ఆయన. ఒకరు అంటే తులం బంగారము, వినండి, తులము బంగారము అంటే తెలంగాణ ప్రజలను ఇంత అవమానపరుస్తావా కేసీఆర్?
అంటే తెలంగాణ ప్రజలను కించపరిచినట్టే కదా. అంటే తెలంగాణ ప్రజలు తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్లో ఓటేసిరు అని తెలంగాణ ప్రజలను కించపరిచేటట్టుగా మాట్లాడినందుకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అంటే తెలంగాణ ప్రజలు నీ దృష్టిలో అంత హీనంగా అంత దిగజారే విధంగా ఉన్నారనా నీ భావన? అంటే తులం బంగారానికి తెలంగాణ ప్రజలు అమ్ముడు పోతారనా నువ్వు మాట మాట్లాడింది? అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే తులం బంగారానికి వాళ్ళందరూ అంటే వాళ్ళని కించపరిచినట్టుగా తెలంగాణ తెలంగాణ మహిళలని తులం బంగారం కాంగ్రెస్ ఓటేసిర్రు అని తెలంగాణ మహిళలను కేసీఆర్ అవమానించాడు. తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి. అంటే తులం బంగారానికి అమ్ముడు పోయారని నువ్వు ఇంత అవమానించే విధంగా తెలంగాణ మహిళలు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ఆడపడుచులకు తులం బంగారం పెట్టాలని ఆ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం తులం బంగారం పెట్టాలి అని. సంవత్సరం అయింది. తులం బంగారానికి జవాబుదారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఆలస్యమైంది అయినా జవాబుదారుగా ఉంటాము, తప్పకుండా ఉంటాము. ఇంకా ఆలస్యం కాకుండా తగిన చర్యలు జాగ్రత్తలు త్వరగా తీసుకుంటామనే విషయంలో తెలంగాణ మహిళలు ఎవరు కూడా అనుమానం అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఈరోజు 14 నెలల తర్వాత ఈరోజు కేసీఆర్ రావడంతో తెలంగాణ ఆడపడుచులను, తెలంగాణ తల్లులను, తెలంగాణ అక్కజెల్లెలను తులం బంగారానికి మీరు అమ్ముడు వేరు కాంగ్రెస్ వాళ్ళకు అని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడము బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు తులం బంగారానికి అమ్ముడు పోయారని ఒక దిగజారే మాటలు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన ఆనాటి 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు తెలంగాణ ఆడపడుచులని ఈ రకంగా హేళన అవమానం ఇచ్చే విధంగా తులం బంగారానికి వాళ్ళు అంత దిగజారుతారా? అదా నీ అభిప్రాయం? కానీ ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఆడపడుచులు, కాంగ్రెస్ ఆడపడుచులు వాళ్ళకు అండగా ఉండాలనే భావనతో పెట్టిన ఒక పథకాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ఆడపడుచులకు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి డిమాండ్. అంటే మళ్ళీ ఇంకో మాట ఏమున్నావు నువ్వు? మన మీడియా వాళ్ళు అడుగుతున్నారు. అంటే తెలంగాణ ప్రజలు అంటే నువ్వు శాపనార్థం పెడుతున్నావా తెలంగాణ ప్రజలకు? అంటే నీకు ఓటేయలేదని, కాంగ్రెస్కు ఓటేసి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిరని తెలంగాణ ప్రజలకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా? మీరు ఇట్లనే గుడుగుండి అంటే మీరు ఇట్లనే ఏమో కానీ అంటే మీరు మీరు గుడివండి వేసినందుకు అంటే నీకు ఓటేస్తేనేమో సక్కనులా అంటే నీకు 10 ఏళ్ళు వేసినప్పుడు అంటే ఒక్కసారి నీకు 10 ఏళ్ళ తర్వాత నువ్వు వద్దనుకొని తెలంగాణ ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఈరోజు నువ్వు వాళ్ళకి శాపనార్థాలు పెడతావా తెలంగాణ ప్రజలకు? అంటే అప్పుడేమో నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడేమో తెలంగాణ ప్రజలు నీ ప్రేమనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చేయనందుకు జీర్ణించుకోలేకనే కదా ఆయనకు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కంటిన్యూగా 10 ఇయర్స్ 9.5 ఇయర్ 10 ఏళ్ళు కదా కంటిన్యూగా అసలు ఒక స్వర్గలోకంలో ఆ లైఫ్ని ఇప్పుడు మీరు చూడండి. చాలా సందర్భాల్లో చెప్పి నేను 10 సంవత్సరాలలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సెక్రటరియట్లో ఎన్ని రోజులు కూర్చున్నాడు?
హరి లెక్కది ప్లీజ్ నాకు తొందరగా చెప్పాలి. నాకు 10 సంవత్సరాలలో కేసీఆర్ సెక్రటరియట్ సచివాలయంలో ఎన్ని రోజులు కూర్చున్నాడు? నాకు తొందరగా లెక్క చెప్పండి. ఇంకొకటి నేను ఇది అడుగుతున్నా వచ్చాను మనకు, ఆ తర్వాత చెప్తా, లాస్ట్కి చెప్తా. ఒక మాట చెప్తున్నాయండి, ముస్లింలకైనా హిందువులకైనా క్రైస్తవులకైనా సమానత్వంతో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మేమొచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఏం చేసామని చివరికి చెప్తా. ప్రధానంగా నేను మీ అందరిని కోరేది ఏంటంటే, ఒక రాజకీయపరమైన ఏదో కేసీఆర్ విమర్శలు చేసే ప్రయత్నం చేసిండో, కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం చేయాలి అని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండో, అసలు ప్రజలకు దొరకని ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రజలకు దొరకలేవు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు దొరకలేవు. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి మా మీద కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎట్లా బ్లేమ్ చేయాలి అనే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినావు. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే మాట, సచివాలయంలో ఈరోజు ఆయన మాట్లాడిన కేసీఆర్ గారు, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కడ మన షాద్నగర్లో ఇప్పుడు బహిరంగ సభ ఇప్పటిదాకా అయింది కదా, ఈరోజు ఏది షాద్నగర్లో ఒక మీటింగ్, ఇప్పుడు సభ ఇప్పుడు ఆల్రెడీ లైవ్ వచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ గోశామాలు ఉస్మానియా హాస్పిటల్ ఈరోజు హాస్పిటల్ శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి గారు. దామోదర్ రాజనరసింహ గారు, డిప్యూటీ సీఎం గారు, ముగ్గురు కూడా, బట్టి గారు, దామోదర్ గారు, సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా హాస్పిటల్ ఫౌండేషన్ వేసిండు. షాద్నగర్లో బహిరంగ సభ ఏదో కార్యక్రమం, అక్కడ అఫీషియల్ ప్రోగ్రాం, అక్కడ పాల్గొన్నాడు. ఇక్కడిది గద్దర్ గారి ప్రోగ్రాం కూడా ఇప్పుడు వస్తున్నాడు అక్కడికి. రవీంద్ర భారతి గద్దర్ గారికి వస్తున్నారు. ప్రజల మధ్యలో ఒక లెక్క తీద్దాం. లేకపోతే ఈ 1 ఇయర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇందులో ఏమన్నా సారీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చింది సరే రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఈ సంవత్సరం మొత్తము సభలు కానీ శంకుస్థాపనలు కానీ లేదా కార్యక్రమాలు, ప్రజా కార్యక్రమాలు, పథకాల కార్యక్రమాలు ఎన్ని చేసిండు? కొంత రేవంత్ రెడ్డి గారిది ఒకసారి నాకు అది. అట్లనే 10 ఏళ్ల కాలంలో అప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు? 1 ఇయర్లో రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు ప్రజల దగ్గరకు వచ్చిండు? కొంత డాటా తీ నాకు ప్లీజ్. కొంత ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం అది ఉన్నది మనకి. ఇప్పుడు అది తర్వాత మాట్లాడదాం ఎలక్షన్ల గురించి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకటే పాయింట్గా, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు 1 ఇయర్లో ప్రజల మధ్యకు వచ్చిండు, 10 ఏళ్లలో కేసీఆర్ ఎన్నిసార్లు ప్రజల మధ్యలోకి వచ్చారు? మా పిఆర్ఓ హరి లెక్క చేస్తున్నాడు. అది కొంత స్పష్టత తెలంగాణ ప్రజలకు ఇస్తాను నేను. అది మళ్ళీ చెప్తా. ఇంకోటి ఇగో కేసీఆర్ గారు ఏం మాట్లాడినా అన్ని బక్వాస్ మాటలన్నీ బక్వాస్. నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు అన్ని బక్వాస్ మాటలు మాట్లాడతాడు. బక్వాస్ అంటే ఏంటిది? అది అబద్ధాలు. బక్వాస్ అంటే అబద్ధాలు. మన తెలంగాణలో బక్వాస్ మాటలు అంటాం. ఒక్కడి కరెక్ట్గా మాట్లాడాడు కేసీఆర్ గారు.
అన్ని అబద్ధాలే చెప్తాడు. ఈ అబద్ధాలను జనాలను ఎట్లా ఒప్పియాలనే దాని మీద అతను ప్రాక్టీస్ రోజు ఇంట్లో చేస్తాడు. అదేదో టీవీలో ముందు వచ్చి మాట్లాడతాడు. తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలి, అబద్ధాలు చెప్పి ఎట్లా మోసం చేయాలని తాను ఫామ్ హౌస్లో ప్రాక్టీస్ చేస్తాడు. ఇది సింపుల్ చెప్తున్నా, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి డైలీ తన ఇంట్లో ఫామ్ హౌస్లో కూర్చొని ప్రాక్టీస్ అబద్ధాలను నిజమని చెప్పించి ప్రజలను ఒప్పించడానికి డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఈరోజు బయటకు వచ్చిండు. ఇది కాంగ్రెస్ పార్టీ నిజం చెప్తుంది. ఇదైతే ఎస్ 100%. ఈరోజు అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ప్రాక్టీస్ చేసి వచ్చే ఇది నిజమని నమ్మించే ప్రయత్నం తెలంగాణ ప్రజల ముందు ఈరోజు మీడియా ముందుకు వచ్చాడు కేసీఆర్ గారు. నేను ఒక మాట చెప్తున్నా, ఓకే, ఒక్క పథకం లేదు కదా. చూడండి, 1 ఇయర్లో 31,000 కోట్లు రైతు రుణమాఫీ, 22,000 కోట్లు రుణమాఫీ జరిగింది. 50,000 ఉద్యోగాలు ఇచ్చాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మినిస్టర్లు, కాంగ్రెస్ గవర్నమెంట్ 10,000 రూపాయలకు రైతు భరోసా ఇచ్చాము. 10,000 కోట్ల రైతు భరోసా ఇచ్చాము. అట్లాగే 1,000 కోట్లు వరికి బోనస్ ఇచ్చాము. 500 రూపాయలు సిలిండర్ పథకము ప్రారంభం చేశాము. అట్లాగే 200 యూనిట్ విద్యుత్ ఇచ్చాము, అది కూడా మాఫ్ చేశాము. ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రారంభించాము. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయల చొప్పున పేదవాడికి పథకాన్ని ప్రారంభించాము. ఇది నిజం, ఇది వాస్తవం. ఇక నువ్వు 10 ఏళ్ళ రైతు రుణమాఫీ ఎంత చేసినావు? మేము ఒక్క సంవత్సరంలోనే 22,000 కోట్లు మాఫీ చేసినాం రైతులకు. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరము, నీవు 10 సంవత్సరాలు. ఇవన్నీ ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని 1 to 1 కూర్చోబెడతాం. దీనికి సిద్ధమా? ఈ డిబేట్కి సిద్ధమా కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ మీడియా ద్వారా, గాంధీభవన్ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం. దీనికి మీరు సిద్ధమా? ఇంకొక మాట మాట్లాడిండు, నేను చూసిన. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాయము తగ్గింది అని మాట్లాడిండు, తగ్గిందని మాట్లాడిండు. అసలు ఈరోజు మాకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రజలు మాకు గవర్నమెంట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ ఉంది. ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానా సంకనాకి పిచ్చినావు కదా నువ్వైతే. ఈ రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల సొమ్ముని, తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు. నువ్వైతే ఖజానాకి గండి కొట్టినావు కదా, ఖజానా సంకనాగిపోయింది కదా నీ వ్యవహారంతో. ఇది నిజమే కదా.
నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక కుటుంబము తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు. విచ్చలవిడిగా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని విచ్చలవిడిగా దాన్ని నాశనం చేసిండు, ఖర్చు పెట్టిండు. ఇది నిజము. ఈరోజు 7 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి. 7 లక్షల కోట్లలో రైతులకు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పండి. ఇది ప్రశ్న. 7 లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చిర్రు? నంబర్ 1. ఈరోజు 7 లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా? అది ఈరోజు 7 లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది? సంవత్సరానికి 12,000 కోట్లు. నెలకు దానికి అంచనా వేయలేమిగా. 1000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు. ఎవరు కట్టాలి? తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు ఆయన 7 లక్షల 10 ఏళ్ళలో 7 లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల కోట్లు. నువ్వు నెలకు 5,000 కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంత అవుతుంది? 60,000 సంవత్సరానికి అటో ఇటో 50-60 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది. 50-60 వేల మిత్తి కట్టాల్సి వస్తుంది. ఇంకోటి చెప్పాలా మీకు? ఇంకో సంగతి చెప్తే వింటా నేను. కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా, కరెంటు సప్లైకి ఎంత తెలుసా? సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు? అదే ఐడియా ఉందా? కరెంట్ బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి? లే కరెంటు బిల్లులు సంవత్సరానికి 2,400 కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కార్డుకి చెప్తాను మీకు. నేను స్టడీ చేయలేదు, నాకు కొంత అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నా. ఇది నిజమే. ఇది అచ్చా, మరి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాము ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా